శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 12వ అధ్యాయం. కార్తీక ద్వాదశి మహిమ. వశిష్ఠుడు ఇంకనూ ఇట్లు చెప్పెను. రాజా, కార్తీక మాసం నందు సోమవారం కంటే శనిత్రయోదశి 100 రెట్లు ఫలమిచ్చును. శనిత్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లును, పౌర్ణమి కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లును, శుక్ల పాడ్యమి కంటే శుద్ధ ఏకాదశి 1,00,000 రెట్లును, దానికంటే కార్తీక ద్వాదశి అనంతమైన ఫలమిచ్చును. కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం చేసి మంగళవాద్యములతో పురాణ కాలక్షేపంతో జాగరణము చేయువాడు సమస్త పాపముల నుండి విముక్తిగాంచి వైకుంఠమున నివసించును. కార్తీక మాసం నందు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేయువాడు సాయుజ్యముక్తి పొందును. కార్తీకమునందు ద్వాదశి దినమున అన్నదానం ఆచరించిన వాడు ఐశ్వర్యాభివృద్ధి గాంచును. సూర్యగ్రహణ సమయమున గంగానది తీరమున 1,000,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యము కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునకు భోజనం పెట్టుట వలన లభించును. పుణ్యతిథులని చెప్పబడినవి అనేకమున్నవి, కానీ ద్వాదశి విష్ణుప్రియమైనది, అన్ని తిథుల కంటే అధిక ఫలమిచ్చినది. కార్తీక శుక్ల ఏకాదశి నాడు రాత్రి 1 యమ ఉండగా విష్ణువు పాలసముద్రం నుండి నిద్ర మేల్కొనెను. ఆ తరువాత వచ్చు ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికైనను భోజనం పెట్టువాడు సకల సౌఖ్యములను పొంది అంతమున విష్ణు సన్నిధికి వెళ్ళును. కార్తీక ద్వాదశి నాడు పెరుగన్నమును దానమిచ్చువాడు అన్ని ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చుచున్న ఆవునకు బంగారు కొమ్ములు వెండి డెక్కలు చేయించి ధరింపజేసి పూజించి దూడతో కూడా గోదానం చేసిన వారు ఆ గోవునకు ఎన్ని రోమములు ఉండునో అన్ని సంవత్సరములు స్వర్గమున నివసింతురు. ఆనాడు వస్త్రదానం చేయువారు సకల పాప విముక్తులై వైకుంఠమును పొందుదురు. కార్తీక ద్వాదశి నాడు గాని, పౌర్ణమి నాడు గాని, పాడ్యమి నాడు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి వేసి వత్తి నుంచి దీపము వెలిగించి దానమిచ్చువారు 1,000,000 జన్మలలో చేసిన పాపముల నుండి విముక్తి పొందుదురు. కార్తీక ద్వాదశి నాడు పండును, యజ్ఞోపవీతమును, తాంబూలమును దక్షిణ ఇచ్చువారు సకల భోగములు అనుభవించి అంతమున వైకుంఠమునకేగి హరిసన్నిధిని చిరకాలము ఉందురు. స్వర్ణ తులసి వృక్షమును సాలగ్రామమును దానం చేయువాడు 4 సముద్రముల మధ్యనున్న భూమి అంతయు దానమిచ్చుట వలన కలుగునంత ఫలము పొందును. ఇందుకు సంబంధించిన ఒక కథ చెప్పెదను, వినుము. సాలగ్రామ దాన మహిమ. గోదావరి తీరమున ఒక కోమటి ఉండెను. అతడు చాలా ధనము ఆర్జించెను. కానీ తాను తినక ఇతరులకు పెట్టక మిక్కిలి లోభితనం కలిగియుండెను. జీవితంలో ఏ ఒక్క సత్కార్యము కూడా చేసి ఉండలేదు. ఆ కోమటి పొరుగురు యందున్న ఒక బ్రాహ్మణునకు చాలా ధనము అప్పు ఇచ్చెను. ఆ ధనము తెచ్చుకొనుటకై ఒకనాడతను ఆ బ్రాహ్మణుడున్న గ్రామమునకు పోయి, నా ధనము నాకిమ్ము అని అడిగెను. బ్రాహ్మణుడు అతనిని చూచి, ఈ నెలాఖరులోపుగా నీ ధనము నీకు తప్పక ఇచ్చెదను. ఈ కొలది దినములు ఓర్పు వహించి నీ ధనము నీవు తీసుకొనుము అని పలికి తిరిగి పోయి, అప్పు తీసుకొని తిరిగి ఇవ్వని వాడు నరకమున బడి అనేక బాధలు పొందును. తిరిగి రుణమిచ్చిన వానికి కొడుకుగా పుట్టి బాకి తీర్చవలసి వచ్చును. కనుక నీకు రుణపడి ఉండను అనెను. బ్రాహ్మణుని మాటలు విని ఆ కోమటి మిక్కిలి కోపించి, నా ధనము నాకు ఇప్పుడే ఇవ్వవలెను, లేనిచో ఈ కత్తితో నిన్ను చంపుదునని తన వద్దనున్న కత్తిని చూపి బెదిరించుచు నోటికి తోచిన బూతులు తిట్టుచు ఆ బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి క్రింద పడవేసి కాళ్ళతో తన్ని తుదకు కత్తితో పొడిచెను. బ్రాహ్మణుడు ఆ కత్తిపోటుకు తక్షణమే మరణించెను. తనను రక్షక భటులు పట్టుకొని రాజుకు అప్పగింతురను భయంతో ఆ వైశ్యుడు అచటి నుండి పారిపోయి గృహమున చేరెను. పిమ్మట
అతడు చేసిన పాపములకు ఏమాత్రమూ సిగ్గుపడక కొంతకాలము సుఖముగా జీవించి తుదకు మరణించెను. అంతటా భయంకరమగు నల్లని కాంతిగల యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ కోమటిని పాశంతో బంధించి యమలోకమునకు తీసుకొని పోయి యమధర్మరాజు ఆజ్ఞను అనుసరించి రౌరవమును నరకమునందు అనేక బాధలు పెట్టుచుండిరి. అట్లు జరుగుచుండగా ధర్మవీరుడను ఆ వైశ్యుని కుమారుడు తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి సంపాదించిన ధనముతో చెరువులు బావులు త్రవ్వించి తోటలు వేయించి నదులపై వంతెనలు నిర్మించి వివాహములు ఉపనయనములు చేయించుచు ప్రతిదినము బ్రాహ్మణులకు అన్నదానం చేయుచు ఆకలితో బాధపడు అన్ని జాతుల వారికి అన్నం పెట్టుచు ధర్మ మార్గమున నడుచుచుండెను. ఒకనాడు ధర్మవీరుడు విష్ణుమూర్తిని పూజించుచున్న సమయమున గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణు, అనంత, వైకుంఠవాస, శ్రీవాత్సలంచన, విశ్వంబర, దేవదేవ, నమస్తే దేవేశ, నమస్తే నమస్తే అని హరినామ కీర్తన చేయుచు నారద మహర్షి అక్కడికి వచ్చెను. ధర్మవీరుడు ఆయనను చూచి బ్రహ్మానందం పొంది ఆయన పాదములకు నమస్కరించి, ఓ నారద మునీశ్వర, నేను పూర్వజన్మమందు ఎట్టి పుణ్యం ఆచరించి తినో నాకు నీ దర్శనం పొంది తిని నా జన్మ పావనమైనది. స్వామి, మీరిచటికి వచ్చుట వలన కారణమేమి తెలియదు. మీ ఆజ్ఞను పాలించుటకు సిద్ధముగా ఉన్నానని పలికెను. అప్పుడు నారద మహర్షి, వత్స ధర్మవీర, నేను చెప్పుచున్న మాటలను శ్రద్ధగా వినుము. కార్తీక ద్వాదశి హరికి చాలా ప్రియమైనది. ఆనాడు చేసిన స్నానదానాదులు అనంత ఫలమిచ్చి సూర్యుడు తులారాశి అందు ఉండగా కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమొసగువారు జన్మాంతర కృత పాపములన్నింటి నుండి విముక్తి పొందుదురు. నీ తండ్రి అనేక పాపములు చేసెను. అందువలన ఇప్పుడు యమలోకమున బాధలు పొందుచున్నాడు. అతడు పాప విముక్తుడగుటకు నీవు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ శిలాదానం చేయుము అని చెప్పగా, మునీంద్ర, గోదానము, భూదానము, తిలాదానము, సువర్ణదానము మొదలగు దానముల వలన కలగని విముక్తి శిలాదానం వలన ఎట్లు కలుగును? శిలాదానం చేయుట వలన అంత ప్రయోజనమేమియు కనబడదు కనుక నేను ఏ శిలాదానము చేయను అని ధర్మవీరుడు చెప్పెను. నారదుడు సాలగ్రామ శిలాదాన మహిమను గూర్చి ఎంత చెప్పినను ధర్మవీరుడు మూఢుడై చేయుటకు అంగీకరించలేదు. అంతలో నారదుడు అంతరార్థనమాయెను. కొంతకాలమునకు ధర్మవీరుడు మరణించెను. అతడు మహాత్ముల మాట వినని దోషం వలనను సాలగ్రామ శిలాదానం చేయని దోషం వలనను నరకంనకేగి అనేక బాధలు పొంది 3 సార్లు పులి జన్మమును, 3 సార్లు కోతి జన్మను, 5 సార్లు ఎద్దు జన్మను, 10 సార్లు స్త్రీ జన్మను పొంది వైధవ్యం అనుభవించెను. తరువాత ఒక యాచకునికి కుమార్తెగా జన్మించెను. ఆమెను యవ్వనం వచ్చిన వెంటనే తగిన వరునికిచ్చి ఆమె తండ్రి వివాహం చేసెను. వివాహమైన కొన్ని క్షణములకు ఆమె భర్త మరణించెను. అప్పుడు ఆమె బంధువులందరూ అకస్మాత్తుగా పెళ్ళికొడుకు మరణించినందుకు చాలా దుఃఖించిరి. చిన్నతనంలోనే ఆమెకు వైధవ్యం కలిగినందుకు విచారించసాగిరి. యాచకుడు దివ్య దృష్టి వలన తన కుమార్తె బాల్యమందే వైధవ్యం పొందుటకు కారణం తెలుసుకొని బంధువులందరకు తన కుమార్తె పూర్వమర్జితమని పుణ్యపాపములను గూర్చి తెలియజేసెను. ఆమె యొక్క జన్మాంతర పాపములను నశింపజేయుటకై కార్తీక సోమవారం నాడు వేదాంగ పారాంగతుడగు ఒక బ్రాహ్మణునకు సాలగ్రామం శిలాదానం చేయించెను. సాలగ్రామ శిలాదాన మహిమ వలన అతని అల్లుడు తిరిగి జీవించెను. తరువాత ఆ దంపతులు చిరకాలము సుఖముగా గడిపిరి. తర్వాత ఆమె స్వర్గమునకేగి అచట చాలా కాలము ఆనందంగా ఉండి తిరిగి భూలోకమున బ్రాహ్మణ జన్మ పొందెను. అప్పుడు అతడు ప్రతి సంవత్సరం కార్తీక సోమవారం నాడు సాలగ్రామ శిలాదానం చేసి విశేష పుణ్యమర్జించి తుదకు మోక్షం పొందెను. అంతేగాక అతడు చేసిన సాలగ్రామ దాన మహిమచే నరకమందున్న అతని తండ్రి కూడా పాప విముక్తుడై ముక్తి పొందెను. కనుక జనక మహారాజా, కార్తీక మాసమున
సాలగ్రామ దానం చేయుట వలన సకల పతాకములు నశించునని తెలుసుకొనుము. పాప విముక్తులగుటకు సాలగ్రామ దానమాచరించుట కంటే మరి యొక్క ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పెను. శ్రీమాత్రే నమః.